అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుండి మరొక్క మాట మనకు దేవుడు ఇలాగ వ్రాస్తున్నాడు. 1 పేతురు 3:10 వ్రాయబడి ఉంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలెను అని జీవపు వాక్యం ఇలాగ సెలవిస్తుంది. మరి నువ్వు నీ నాలుకను ఏ విధంగా వాడుతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, అనేక మార్లు ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, కానీ నీ నోటితో, నీ నాలుకతో నువ్వు దాన్ని ప్రకటించలేకపోతున్నావు. ఎప్పుడు చెడ్డ మాటలు రానియద్దండి నోరుకి. నాకు జాబ్ రాదు, నాకు పిల్లలు పుట్టరు, నేను ఇంతే, నా స్థితి ఇంతే, నా పిల్లల స్థితి ఇంతే అని పలకకుండా ఇప్పటి నుండి ఈ విధంగా పలకడం నేర్చుకోండి. దేవుడు మాటల ప్రకారం నేను చెప్తున్నా, నేను బాగుపడతాను, నా పిల్లలు ఉన్న స్థితిలోకి వెళ్తారు, నేను మంచి స్థితిలో ఉంటాను, నాకు మంచి జాబ్ ఇస్తాడు దేవుడు, నా పిల్లల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన ఆశీర్వాదానికే నేను కారకుడిగా పిలువబడ్డాను, మన అవసరతలో ఆయన మహిమ చొప్పున ప్రతి అవసరం తీర్చబడుతుంది, వాటిని ఎత్తిపట్టి ప్రతిరోజు మీ నోటితో ప్రకటించండి. అప్పుడు మనం ఆ యొక్క వాగ్దానాల్ని నెరవేర్చుకోగలుగుతాం. దేవుడు మన జీవితంలో వాటిని నెరవేర్చుతాడు.